పెసరట్టుకి కావలసిన పదార్థాలు ఇప్పుడు మనము చూసేద్దాము. పెసర్లు, బియ్యం, మినపప్పు. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని హాఫ్ కప్పు బియ్యం, కప్పు పెసర్లు, 3 టేబుల్ స్పూన్స్ మినుములు తీసుకున్నాను. ఇందులో ఇప్పుడు వాటర్ పోసి అవి ఒకసారి కడిగి వంపేయాలి. మళ్ళీ కొన్ని వాటర్ పోసేసి అందులో 6-7 మెంతులు వేసుకున్నాను. ఇవి నైట్ మొత్తం నానబెట్టేసుకున్నాను. మార్నింగ్ కల్లా ఇలా ఇందులోని వాటర్ అన్నీ తీసేసి ఇప్పుడు ఈ తయారు చేసి పెట్టుకున్నవి ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో వేసేసుకుందాము. ఇందులో 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ఒక చిన్న అల్లం ముక్క వేసుకున్నాను. కొన్ని వాటర్ పోసేసి ఇప్పుడు క్యాప్ పెట్టేసి మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ పట్టిన తర్వాత దీనిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాము. సాల్ట్ వేసుకున్న తర్వాత పిండిని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా క్యాప్ పెట్టేసి ఒక 30 మినిట్స్ ఉండనిచ్చాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి దోశ ప్యాన్ పెట్టేసుకొని దానిపైన వాటర్ ఇలా వేసేసి మంటను సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు దోశ వేసేసుకుందాము. దోశ వేసుకునేటప్పుడు ఎప్పుడైనా సిమ్లో పెట్టుకోవాలి మంటని. ఇలా దోశ వేసేసుకున్న తర్వాత దానిపైన ఆయిల్ వేసేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను నేను. ఇప్పుడు మంటను హైలో పెట్టేసి కాలనివ్వాలి. ఓకే, రెడీ అయిపోయిందండి పెసరట్టు. మా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.